Hi, welcome to our channel English Info Support. Today we are going to discuss some important grammatical points in English grammar. Let us see the first one. Identify mistakes from the following questions. Identify mistakes from the following questions. The house is ours. ఇక్కడ ఆన్సర్ కూడా ఇచ్చేయడం జరిగింది. ద హౌస్ ఈజ్ అవర్స్. సో ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రశ్నలో అవర్స్కి ఎపిస్ట్రోపీ యూజ్ చేయడం జరిగింది. సో అది కరెక్ట్ కాదు అని నేను ప్రశ్న చివర ఇవ్వడం జరిగింది. ద ఆన్సర్ ఏమవుతుంది అంటే ద హౌస్ ఈజ్ అవర్స్. ఎందుకని అట్లా? సమ్ ప్రిన్సిపల్స్ అప్లైస్ అవర్స్, యువర్స్, హర్స్, దేర్స్. కొన్ని సూత్రాలను మనం ఈ అవర్స్, యువర్స్, హర్స్, దేర్స్కి మనం అప్లై చేయాలి. సో వీ ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ అండ్ కమిట్ మిస్టేక్స్ ఇన్ ది యూజ్ ఆఫ్ సర్టెన్ నౌన్స్. ఇలాంటి నౌన్స్ని మనం యూజ్ చేసే విషయంలో మనం చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. సో కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో ఈ అవర్స్, ఎవర్స్, హర్స్, దేర్స్ అనేవి ఏంటంటే ప్రనౌన్స్. ఏం ప్రనౌన్స్ అంటారంటే వీటిని పొసెసివ్ ప్రనౌన్స్ అని అంటారు. ఇక్కడ అవర్స్ అనేది ఏమవుతుంది? అవర్స్ అంటే ద ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్స్, ద ఫస్ట్ పర్సనల్ ప్లూరల్ పొసెసివ్ ప్రొనౌన్ అని అంటారు. ద ఫస్ట్ అవర్ ఏమంటామంటే ద ఫస్ట్ పర్సన్ ప్లూరల్ పొసెసివ్ ప్రొనౌన్ ఇన్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్. అవర్స్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు రిఫర్ సమ్వన్ ఆర్ సంథింగ్ బిలాంగింగ్ ఆర్ రిలేటెడ్ టు అస్. నాట్ ఓన్లీ దిస్, అవర్స్, ఎవర్స్, అర్స్, దేర్స్ అనేది దేని కొరకు ఉపయోగిస్తామంటే దే ఆర్ యూజ్డ్ టు రిఫర్ సమ్ వన్ ఆర్ సంథింగ్ బిలాంగింగ్ ఆర్ రిలేటెడ్ టు అస్. అలాంటి సందర్భంలోనే మాత్రం ఇలాంటి పొసెసివ్ ప్రొనౌన్స్ని యూజ్ చేస్తాము. ఆల్మోస్ట్ ఎవ్రీ నౌన్ ఇన్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ కెన్ టేక్ ఎపిస్ట్రోపీస్. Remember, almost every noun in the English language can take epistrophe to show position. But this is not in the case with the pronouns. This is not in the case with the pronouns. Remember, with the possessive pronouns like ours, yours, ours, theirs ending in s already, పొసెసివ్ ప్రొనౌన్స్లో ఆల్రెడీ ఎస్ అనేది ఉండడం వల్ల మనం ఎపిస్ట్రోపీ అనేది యూజ్ చేయకూడదు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్, రిమెంబర్ పాయింట్. సో ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తూ నెక్స్ట్ పాయింట్. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాను అంటే ఐడెంటిఫై మిస్టేక్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని. ఇది కూడా నీకు 2 క్వశ్చన్లు ఇచ్చాను. ఆల్రెడీ ఇక్కడ 2 ప్రశ్నలు రైట్ ఆర్ రాంగ్ అనే క్వశ్చన్స్ మాత్రం ఇచ్చాను. ఆన్సర్ చూద్దాం. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. సెకండ్ వన్, the wages of daily workers have been raised. The wages of sin is death. The wages of daily workers have been raised. ఇక్కడ చూడండి, వీటిలో మనకి రాంగ్ సెంటెన్స్ ఏమవుతున్నాయో రైట్ ఏమవుతున్నాయో సో పాయింట్స్, రిమెంబర్ పాయింట్స్లోకి వెళ్ళి చూద్దాం. పాయింట్స్ టు రిమెంబర్. వేజెస్ మీన్స్ పనిష్మెంట్.
ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నటువంటి వేజెస్ మీన్స్ పనిష్మెంట్ వెన్ యూజ్డ్ ఇన్ సింగులర్. సో వేజెస్ని సింగులర్గా మనం యూజ్ చేసినట్లయితే అది వేజెస్ మీన్స్ ఏమవుతుంది అంటే పనిష్మెంట్ అవుతుంది. వేజెస్ మీన్స్ చార్జర్స్ ఫర్ ది లేబర్కి మనం ఛార్జ్ చేస్తూ ఉంటాం కదా మనీ, దాన్ని ఏమంటామంటే వేజెస్. ఎప్పుడు వెన్ యూజ్డ్ ఇన్ ప్లోరల్ సెన్స్లో ఉన్నప్పుడు వేజెస్ అనేది చార్జెస్ ఫర్ ది లేబర్ అవుతుంది. సింగులర్ సెన్స్లో ఉన్నప్పుడు వేజెస్ అనేది పనిష్మెంట్ అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి వెళ్ళినట్లయితే ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్, ఇక్కడ ఏంటిది సింగులర్ ఉంది కాబట్టి ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ డెత్. ఇక్కడ ఏమవుతుంది, వేజెస్ అనేది పనిష్మెంట్ అవుతుంది. ఇక్కడ వేజెస్ అనేది ఏమవుతుంది, పనిష్మెంట్ అవుతుంది. సెంటెన్స్ అనేది రైటే, నో ప్రాబ్లం, సెంటెన్స్ రైట్. సో ఇప్పుడు ద వేజెస్ ఆఫ్ సిన్ ఈజ్ అనేది సింగులర్ ఉంది కాబట్టి వేజెస్ అనేది ఏమవుతుంది, పనిష్మెంట్ అవుతుంది. పాపం చేస్తే దాని మూల్యం ఏమవుతుంది, మరణం అవుతుందని దాని అర్థం. నెక్స్ట్ ద వేజెస్ ఆఫ్ డైలీ వర్కర్స్ హ్యావ్ బీన్ రైజ్డ్. సో ఇక్కడ ద డైలీ వర్కర్స్ హ్యావ్ బీన్ రైజ్డ్, డైలీ పనిచేసే వాళ్ళటువంటి వారి యొక్క ఛార్జెస్, లేబర్ ఛార్జెస్ అనేవి పెంచడం జరుగుతుంది. సో ఇక్కడ హ్యావ్ బీన్ అనేది మనకి ఏం తెలియజేస్తుంది అంటే ప్లోరల్ సెన్స్ తెలియజేస్తుంది. సో ఇలా ప్లోరల్ సెన్స్ ఉన్నప్పుడు ద వేజెస్ ఏమవుతుందంటే ఛార్జర్స్, లేబర్ వర్కర్స్ యొక్క ఛార్జెస్ అని అర్థమవుతుంది. సో ఈ సెంటెన్స్ కూడా రైట్ అవుతుంది. సో ఇక్కడ వేజెస్కి మధ్య డిఫరెన్స్ సింగులర్లో ఉన్నప్పుడు ఎలా యూజ్ చేయాలి, ప్లూరల్లో ఉన్నప్పుడు ఎలా యూజ్ చేయాలనేది తెలియజేయడానికి చెప్పడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వెళ్దాం. Identify mistakes from the following questions. Tribals in India have many interesting habits or customs. ఇక్కడ మనం హ్యాబిట్స్ యూజ్ చేయాలా, కస్టమ్ యూజ్ చేయాలనేది మనకి ఉన్నటువంటి టాస్క్. ట్రైబల్స్ ఇన్ ఇండియా హ్యావ్ మెనీ ఇంట్రెస్టింగ్ హ్యాబిట్స్ or customs. చూద్దాం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్స్ రిమెంబర్. ఏం గుర్తుంచుకోవాలి, హ్యాబిట్స్ మీన్స్ రెగ్యులర్ టెండెన్సీ ఆర్ ప్రాక్టీస్ అని అర్థం. అంటే రెగ్యులర్గా ఉన్నటువంటి ఆ ధోరణి, ఏదైతే రెగ్యులర్గా మనం ఒక అలవాటు ఉంటుందో దాన్ని హ్యాబిట్స్ కింద తీసుకుంటాం. ఎస్పెషల్లీ వన్ దట్ ఈజ్ హార్డ్ టు గివ్ అప్. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఒకరు మానలేనటువంటి ఏదైతే అలవాటు ఉందో, మానడానికి కష్టమైనటువంటి అలవాటు ఏదైతే ఉందో దాన్ని ఏముంటామో అంటే హ్యాబిట్ కింద వస్తుంది. నెక్స్ట్ కస్టమ్స్ మీన్స్ యూసేజ్ ఆర్ ప్రాక్టీస్ కామన్ టు మెనీ. అంటే కస్టమ్స్ అంటే చాలామందికి సంబంధించినటువంటి ఉపయోగించే ఒక పదం, చాలామందికి సంబంధించినటువంటి ఉపయోగించే ఒక అలవాటు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాబిట్స్ అప్లైస్ ఓన్లీ టు ఎన్ ఇండివిజువల్. హ్యాబిట్స్ అనేది కేవలం ఒకరికి మాత్రమే అప్లై అవుతుంది. కస్టమ్స్ అప్లైస్ టు ఏ సొసైటీ ఆర్ కంట్రీ. కస్టమ్స్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే ఒక సొసైటీ మొత్తానికి అప్లై చేస్తాము. సో ఇంతకు ముందు ఉన్నటువంటి దాంట్లోకి వెళ్ళినట్లయితే ట్రైబల్స్ ఇన్ ఇండియా హ్యావ్ మెనీ ఇంట్రెస్టింగ్ హ్యాబిట్స్ అన్నాం. సో ట్రైబల్స్ ఇండియా హ్యావ్ మెనీ ఇంట్రెస్టింగ్ ఏమవుతుంది, ఇక్కడ కస్టమ్స్ అవుతుంది. ట్రైబల్స్ అంటే ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి చాలా ఆసక్తికరమైనటువంటి అలవాట్లు అంటాం కంటే కూడా వారి యొక్క ఆచరణలు ఉంటాయి. సో అలాంటి వాటికి ఉపయోగించే పదం ఏంటంటే కస్టమ్స్ యూజ్ చేయాలి. ఓకే, రిమెంబర్. నెక్స్ట్ పాయింట్,
Thank you for watching my video. If you like it, please give me a like.